ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. శ్రీ దశమావిద్య దేవతాయ నమో నమ. ఓం సర్వదేవాయ సర్వదేవత నమో నమ. అందరికీ నమస్కారం అండి. ఎంతగానో నన్ను నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. గత కొంతకాలంగా నేను లోకల్లో అంటే మా ఇక్కడ లేనందుకు కొంచెం వీడియోలకు దూరంగా ఉన్నానండి. ఎందుకనంటే మంత్రసాధన సమీపం నేను కొంచెం వేరే దగ్గర ఉండవలసి వచ్చింది కనుక వీడియోలు చేయలేకపోయినాను. ఇప్పటి నుంచి మీకు అన్ని సమస్యల మీద చక్కటి రెమెడీస్ అందిస్తానండి. కనుక మీరందరూ కూడా మరొకసారి మీ అందరికీ చెప్తున్నా, నా యొక్క ఛానల్ బాగా లైక్ చేసి షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు శత్రు నిర్మూలనకి సంబంధించిన మరొక చక్కటి రెమెడీ చెప్తున్నానండి. శత్రు అనేది కాదనండి, శత్రువు అంటే ఒక వ్యక్తిని మనం శత్రువు అనుకుంటాం, కానీ ఒక వ్యక్తి అనే కాదండి, ఏ సమస్య అన్నా కానివ్వండి, మనకున్న సమస్యలు ఎటువంటి సమస్యలన్నా కానివ్వండి, భార్యాభర్తల సమస్యలే కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ శత్రువు అంటే మామూలుగా మనల్ని చూస్తే వారవలేని వాళ్ళు కానీ ఇలా, అంతేకాకుండా మనకు జరిగే ఇబ్బందుల్ని కూడా మనం శత్రువు లెక్క మనం భావన చేసుకోవచ్చు. అలాగే మనకున్న కొన్ని దుష్టగ్రహ, నవగ్రహ, శనిగ్రహాలు అంటారు కదండి, వాటిని కూడా మనం ఈ రెమెడీ ద్వారా మనం సరి చేసుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా రెమెడీ ఏమిటంటే, ఈ రెమెడీ కూడా మనం గురువారం అన్నా అమాస కన్నా పున్నానికన్నా మాత్రమే చేసుకోవాలండి. అమాస, పున్నం, గురువారం రోజు కూడా చేసుకోవచ్చు, మనకి తిథితోటి సంబంధం లేకుండా. అయితే బ్రహ్మవేడి ఆకులు ఉంటాయి కదండి, బ్రహ్మవేడి ఆకులు అంటే చాలా వరకు చాలామందికి తెలుసు. ఎవరికన్నా తెలియకపోతే మామూలుగా మన ఈ యూట్యూబ్లో కొడితే మనకి అర్థమైపోతుంది. అయితే ఆకులు బాగా ఎండినే తెచ్చుకోవాలండి. తెచ్చుకొని మనం ఏం చేయాలనంటే బ్లాక్ మార్కర్ అనేది ఉంటే మన కాడ, ఆ బ్లాక్ మార్కర్ తోటి ఒక 5 ఆకులు తెచ్చుకొని 5 ఆకుల పైన కూడా ఆ బ్లాక్ మార్కర్ తోటి మనకున్న సమస్య కానివ్వండి, మనకున్న ఇబ్బంది కానివ్వండి, ఎటువంటి సమస్య అయినా పర్వాలేదండి, మనల్ని విపరీతంగా వేధిస్తున్న ఏ సమస్యల గురించైనా అక్కడ మనం రాయవచ్చు. ఆ రకంగా ఆ బ్లాక్ పెన్ తోటి మనకున్న ఒక సమస్య ఆడ రాసేసి మమ శీఘ్రం మనోవాంఛ సిద్ధార్థం అని మన మనసులో చెప్పుకున్నా సరిపోతుంది. కాకపోతే ఆడ నాకు అని చెప్పేసి, అంటే మీ పేరు రాసి, మీ పేరు కింద నాకు అని చెప్పి రాసేసి ఆ ఒక సమస్యని రాసి అలా 5 ఆకుల మీద రాసి, ఆ 5 ఆకులు కూడా ఒక 2 రోజులు మన ఇంటి దేవత కానివ్వండి, కులదేవత కానివ్వండి, లేకపోతే మన ఆరాధన దేవత ఎవరైనా సరే, వీళ్ళందరిలో ఎవరైనా మనకు సరిపోతుంది. మామూలుగా మన దేవుడు పటాల కాడనైనా సరే ఒక 2 రోజులు అలా ఉంచేసి 3వ రోజు కాల్చేయండి. కాల్చిన తర్వాత ఆ కాల్చిన పొడి మొత్తం కూడా తీసుకెళ్ళి పారే నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాంట్లో కలపండి. ఒకవేళ పారే నీళ్ళు లేదు, మా ఇంటికాడ కాలువలు వీలేవు అనుకున్న వారు ఏం చేస్తారనంటే మామూలుగా నల్ల వదలండి, సింకులో కూడా వదిలేయచ్చు, తప్పేం లేదు, ఎటువంటి దోషం కూడా లేదు. కనుక ఆ రకంగా చేసుకోండి. మీకున్న సమస్యలు చాలా వరకు ఒక 21 రోజుల్లో మీకు ఆ సమస్యలన్నీ కూడా మీకు రూపుమాపైపోయి ఆ చక్కటి ఫలితాలు అనేది మీకు లభిస్తుంది. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు కానివ్వండి, పౌర్ణమి రోజు కానివ్వండి, లేకపోతే గురువారం రోజు, మనకి ఒకవేళ పౌర్ణమి కానీ అమావాస్య కానీ మనకు అందుబాటులో ఉండదు కాబట్టి తొందరగా బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, తొందరగా చేసుకోవాలి అనుకునేవారు మాత్రం గురువారం రోజు చక్కగా యొక్క రెమెడీ చేసుకోండి. మీకు చక్కటి ఫలితం లభిస్తుంది. 21 డేస్లో మీకు చక్కటి రిజల్ట్ మీకు 100% వస్తుందండి. కనుక ఈ ఒక్క రెమెడీ అందరు చేసుకోవాలని కోరుకుంటూ, ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.